ఓఎల్ఎక్స్లో జరుగుతున్న ఒక బెగ్గర్ స్కామ్ గురించి అయితే మీకు చెప్తాను. ఇప్పుడు బెగ్గర్ కాదు, బెగ్గర్ అని నేను ఎందుకు అన్నానో తర్వాత అయితే తెలుస్తుంది మీకు. నేను ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కోసం చూసా ఓఎల్ఎక్స్లో. అందులో ఒకటి పోకో M4 Pro మొబైల్ చూసాను. చాలా బాగుంది, నో రిపేర్స్, నీట్ కండిషన్. ప్రైసింగ్ వచ్చేసి వెరీ మచ్ రీజనబుల్ అయితే పెట్టారు. సరే చూద్దామని చెప్పేసి ఓఎల్ఎక్స్లో మెసేజ్ అయితే పెట్టాను. నా నంబర్ పెట్టించుకొని వాట్సాప్ అయితే చేశాడు. ఆ మొబైల్ ఆడు వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో పెట్టాడు. బట్ నాతో వాట్సాప్లో మాత్రం ఆ దొండగలని వేరే లొకేషన్ అయితే చెప్పాడు. మరి ఎందుకు ఎల్బీ నగర్ పెట్టాడని అడిగితే రీచ్ కోసం అని చెప్పాడు. సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి ఇక లొకేషన్ చూస్తే 44 km ఉంది ఇక్కడ నుండి ఆ దొండగలు. సర్లే ఎక్కడ మీట్ అవుదామని అడిగాను. ఆయన ఏమో నాకు ఇటువైపు ఎలాగో చిన్న పని ఉంది రేపు, మీకు ఇప్పుడు అర్జెంట్ అంటే వస్తానని చెప్పాడు. అయితే కొంచెం బైక్ ఫ్యూల్కి మనీ పంపించమన్నాడు. సర్లే మనకు కూడా మొబైల్ అర్జెంటే కదా అని చెప్పేసి, ఫ్యూల్కే కదా అని చెప్పేసి 200 అయితే అడిగితే పంపించాను అనమాట. పంపించిన కాసేపటికే నెంబర్ అయితే బ్లాక్ చేసి పెట్టేశాడు. సో ఇలా వాడికి ఎవ్రీడే ఒక 10 మంది మెసేజ్ చేశారు అనుకోండి, అందులో 5 మెంబర్స్ వాడికి ఇట్లా పేమెంట్ చేసిన 1000 రూపీస్ అయితే వచ్చేస్తుంది. అట్లా మంత్లీ ఒక శాలరీ డ్రా చేసేయచ్చు. మరీ ఇంత ఘోరంగా ఉన్నారో చూడండి. ఇదైతే మీరు కొంచెం అవేర్ అవుతారని చెప్పేసి వీడియో అయితే చేశాను నేను.